దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఇస్తూ ఉంటాడు. మా నాన్నమ్మకి పాపం వంటల్లో పూరైన మైండ్ మాత్రం చాలా షార్ప్. నోట్ లెక్కలు వేయడం, వడ్డీ లెక్కలు వేయడం బాగా వచ్చనమాట. మా నాన్నమ్మకి వచ్చిన ఒకే ఒక్క రెసిపీ బియ్యపు ఉప్మా. చాలా టేస్టీగా చేస్తుంది. బియ్యము కొంచెం కందిపప్పు కడిగేసి ఇలా ఆరపెట్టుకొని దాన్ని రవ్వలాగా చేసుకొని నార్మల్ గా మనం ఉప్మా చేసే ప్రాసెస్ లో చేసేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మా నాన్నమ్మ ఒక సింగిల్ పేరెంట్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన పిల్లల్ని తనే పెంచుకుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలననే కాన్ఫిడెన్స్ తో ఉండేది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయిందని ఎప్పుడు బాధపడేది కాదు. అంత కష్టపడి రూపాయి సంపాదించుకున్న డబ్బుల్ని మాత్రం అస్సలు లెక్క చేసేది కాదు. ఎందుకంటే ఎవరైనా ప్రాబ్లం లో ఉన్నారంటే వెనకాడకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాంటి తన నేచర్ తోనే మా అమ్మని కట్నం కూడా ఆశించకుండా పెళ్లి చేసుకుంది. యూనివర్సల్ గా ఎక్కడైనా అత్త కోడలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. కానీ మా ఇంట్లో రివర్స్ అనమాట. మా అమ్మ కనపడకుండా ఒక్క గంట కూడా మా నాన్న ఉండలేదన్నమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా బియ్యంతో రవ్వ చేసుకుని ఉప్మా ట్రై చేశారా? చేసింటే కామెంట్ చేయండి. దీంతో పాటు కాంబినేషన్ గా పల్లి చట్నీ వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. ఈసారి డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.